ఒక పల్లెవాసి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వచ్చి స్వర్గానికి పోవడానికి సత్కార్యాల గురించి నాకు బోధించండి అని కోరుతున్నాడు. అందుకు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తారు, అతనికి ఈ విధంగా తెలియజేస్తారనమాట. అల్లాహ్ను మాత్రమే ఆరాధించు, ఆయనకు సహవర్తులుగా మరెవ్వరిని నిలబెట్టకు, అంటే షిర్క్ చేయవద్దని. ఫరజ్ నమాజులన్నీ స్థాపించు, అలాగే విధిదానం చెల్లించు, అంటే మనం రంజాన్లో చేసే జకాత్ని చెల్లించమని చెప్తున్నారు. రంజాన్ మాసంలో ఉపవాసాలు పాటించు అని కూడా ఉపదేశించారు. అంతా విన్న తర్వాత ఆ వ్యక్తి దైవం సాక్షిగా నేను ఇందులో నా తరపు నుండి మరేమీ చేర్చను అంటూ తిరిగి వెళ్ళిపోయాడు. అప్పుడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అతని వైపు చూపిస్తూ, స్వర్గవాసిని చూడాలనుకుంటున్న వారు ఈ పల్లెవాసిని చూడండి అని అంటున్నారు. ఇది బుఖారీ హదీస్. హజరత్ అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి బోధన. ఈ హదీస్ యొక్క అర్థం ఏమిటంటే, ఇస్లాం ధర్మం అనేది పూర్తిగా స్థాపితమై ఉంది. దీంట్లో మనం కొత్తగా ఏమీ చేర్చనవసరమే లేదు. ఈ పల్లెవాసి ఏ విధంగా అయితే నేను విన్నది విన్నట్టుగా ఆచరిస్తాను అని అన్నాడో, అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇతను స్వర్గవాసి అన్నారు. అంటే ఈ విషయం మనకు కూడా వర్తిస్తుంది. మనం కూడా అల్లాహ్ ఏదైతే ఆదేశాలు ఇచ్చారో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏ విధంగా అయితే దాన్ని ఫాలో అయ్యారో దానిని చూసి మనం నేర్చుకుంటే సరిపోతుంది. దానిపై మనం అమలు చేస్తే సరిపోతుంది. కొత్త పోగడలు చేర్చకుండా ఉంటే మనం స్వర్గంలో ప్రవేశించడం అనేది ఇన్షా అల్లాహ్ తప్పకుండా జరుగుతుంది.